హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే 4 ప్లేయర్లకైతే భారీ షాక్ తగలనుంది. ఆ ప్లేయర్స్ ఎవరు, అదేవిధంగా ప్లేయింగ్ 11 గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరగబోతుంది. ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతుంది. ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ అయితే ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు అయితే పాల్గొనబోతున్నాయి. 8 జట్లు వచ్చేసరికి గ్రూప్ ఏలో 4 జట్లు, గ్రూప్ బిలో 4 జట్లు అయితే ఉండబోతున్నాయి. మన టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, టీమిండియా 4 దేశాలు అయితే ఉండడం జరిగింది. మన టీమిండియా మ్యాచ్లు వచ్చేసరికి దుబాయ్ వేదిక జరగబోతున్నట్లయితే ఐసీసీ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి 8 జట్లలో వచ్చేసరికి 7 జట్లు అయితే వాళ్ళు తమ యొక్క స్క్వాడ్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ మాత్రమైతే స్క్వాడ్ అయితే ప్రకటించలేదు. అయితే బీసీఐ మాత్రమైతే నిన్ననే మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొన్న టీమిండియా జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో చూసుకుంటే భారీ మార్పులేం లేకున్నా కానీ ఒక మాదిరిగా అయితే ఉంది. ఓవరాల్గా జట్టు మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దుబాయ్ పిచ్చుల తగ్గట్టుగా అయితే టీమిండియా స్క్వాడ్ని అయితే ప్రకటించింది. ముఖ్యంగా జట్టులోకి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ రావడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ షమీ రావడం జరిగింది. వీళ్ళైతే చాలా రోజుల నుంచి అయితే క్రికెట్ దూరం ఉండడం జరిగింది. మంచి ప్రదర్శన కనబర్చి జాతీయ జట్టులోకి అయితే రావడం జరిగింది. వీళ్ళు రావడంతో టీమిండియా అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే 15 మందితో కూడిన స్క్వాడ్లో చూసుకుంటే టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 15 మందితో కూడిన జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఒకసారి దాని గురించి తెలుసుకున్న తర్వాత ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో కూడిన ఫుల్ స్క్వాడ్ టీమిండియా మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అయితే 15 మందిలో చూసుకుంటే మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. యథావిధిగా ఓపెనింగ్ పొజిషన్లో మనం చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ వచ్చేసరికి వైస్ కెప్టెన్గా చేయడం జరుగుతుంది ఈ ఛాంపియన్ ట్రోఫీలో. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి కెప్టెన్గా చేయబడుతుంది. వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ పొజిషన్లో గతంలో వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది వన్డే ఫార్మాట్లో. యథావిధిగా వాళ్ళకి మాత్రమైతే అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో వరల్డ్ కప్లో లాగా వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలని అయితే కోరుకుందాం. అదేవిధంగా మూడో స్థానంలో చూసుకుంటే యథావిధిగా విరాట్ కోహ్లీ అయితే బరిలో దిగనున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రమైతే గత ఓడిఐలో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఓడిఐ వరల్డ్ కప్లో కూడా మంచి ప్రదర్శన చేయడం జరిగింది. మరోసారి ఛాంపియన్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన పూర్వ వైభవాన్ని అయితే రాబట్టుకోవాలి. అదేవిధంగా మంచి అద్భుతమైన విజయాలను అయితే టీమిండియాకి అయితే అందించాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా 4th పొజిషన్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే తన స్థానాన్ని అయితే నిలబెట్టుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి టీమిండియాకు దూరమైన శ్రేయస్ అయ్యర్ కాకపోతే డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి మన జాతీయ జట్టులోకి అయితే తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా ప్లేయింగ్ 11లో అయితే శ్రేయస్ అయ్యర్కి అయితే 100% అయితే కన్ఫామ్ చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే ఇప్పుడు చాలా అంటే చాలా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ అదేవిధంగా కేఎల్ రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది. ఇద్దరిలో ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా మారింది. గత ఓడిఐ రికార్డులు చూసుకుంటే కేఎల్ రాహుల్ని తీసుకుంటారా, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లో చూసుకుంటే రిషబ్ పంత్ను తీసుకుంటారని అయితే ఇంట్రెస్టింగ్ కరంగా మారింది. ఓవరాల్గా చూసుకుంటే గత వరల్డ్ కప్ లాగానే టీమిండియా ప్లేయింగ్ 11 అయితే కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాని ప్రకారంగా చూసుకుంటే కేఎల్ రాహుల్నే వికెట్ కీపర్ పొజిషన్లో ఎంపిక చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన చూసుకుంటే హార్దిక్ పాండ్యా అయితే రానున్నాడు పేస్ ఆల్రౌండర్గా అయితే. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి రీసెంట్ టైంలో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. T20 సిరీస్లో కానీ అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో కానీ అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అదేవిధంగా గత వరల్డ్ కప్లో కూడా మన హార్దిక్ పాండ్యా 2 విభాగాల్లో
సూపర్గా రాణించడం జరిగింది. మరోసారి మన టీమిండియాకు అయితే ఫినిషింగ్ రోల్లో హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణిస్తే టీమిండియాకి అయితే తిరుగుండదు ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే. అదేవిధంగా ఇప్పుడు స్పిన్ ఆల్రౌండర్గా అయితే ఎవరు తీసుకుంటారని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. స్పిన్ ఆల్రౌండర్లకు వచ్చేసరికి 3 ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు అయితే ఉండడం జరిగింది. 3లో ఎవరు తీసుకుంటారని అయితే చూడాలి. అయితే ప్రజెంట్ ఫామ్ను దృష్టిలో చూసుకుంటే అక్షర్ పటేల్ను తీసుకుంటారా, లేకపోతే గత రికార్డులను చూసుకుంటే రవీంద్ర జడేజాను తీసుకుంటారా అయితే చూడాలి. ఇద్దరిలో ఒకరికైతే చోటు లభించే అవకాశం అయితే ఉంది. ఎక్కువ అంటే ఎక్కువ అక్షర్ పటేల్ వైపుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారా, లేకపోతే రవీంద్ర జడేజాను తీసుకుంటారా అయితే చూడాలి. ఇద్దరు ఎక్స్పీరియన్స్కి వెళ్తే మాత్రమైతే రవీంద్ర జడేజాకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే మాత్రమైతే వాషింగ్టన్ సుందర్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే అక్షర్ పటేల్ అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ని అయితే తీసుకునే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తుంది. రవీంద్ర జడేజాకి అయితే బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ సినారో ప్రకారం అయితే చూసుకుంటే. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లకు మాత్రమే ఛాయిస్ ఉండడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రాతోనే మహమ్మద్ షమి దిగుతాడా, లేకపోతే హర్షదీప్ సింగ్ దిగుతాడా అయితే చూడాలి. జస్ప్రీత్ బుమ్రా ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రమైతే జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు అయితే బరిలో దిగుతారు. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బౌలింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు బరిలో దిగుతారు. లేదు జస్ప్రీత్ బుమ్రా అంత ఫిట్గా లేకపోతే మాత్రం అయితే మహమ్మద్ షమి అదేవిధంగా హర్షదీప్ సింగ్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. 99% అయితే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11లో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ 2 విభాగాల్లో టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో అయితే స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా 4 ప్లేయర్లు ఎవరెవరు అనుకుంటే రిషబ్ పంత్, అదేవిధంగా యశస్వి జైస్వాల్, అదేవిధంగా రవీంద్ర జడేజా, మహమ్మద్ షమిలకు అయితే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్లేయర్లు మాత్రమైతే బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి చూద్దాం టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో మ్యాచ్లు జరుగుతున్న కొద్దికైతే మనకైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. ఓవరాల్గా ఇదే ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో మ్యాచ్లు వచ్చేసరికి ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో అయితే తొలి మ్యాచ్ ఆడనుంది. అదేవిధంగా ఫిబ్రవరి 23న మన పాకిస్తాన్ తోటి అయితే ఆడనుంది. మార్చి 2న న్యూజిలాండ్ తోటి మన టీమిండియా గ్రూప్ దశ మ్యాచ్లు అయితే ఆడనుంది. గ్రూప్ దశలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి సెమీఫైనల్ మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మరికొన్ని వీడియోలు చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.